ఇప్పుడు మొదలైన ఈ వార్కి సంబంధించి ఇరు దేశాలకి ప్రపంచ దేశాలు కొన్ని ఇటు మద్దతు ఇస్తున్నాయి. బట్ ఇరాన్కి, ముఖ్యంగా ఇరాన్కి నార్త్ కొరియన్ అధ్యక్షుడు కిమ్ మద్దతు ఇస్తున్నాడన్న విషయం తెలిసింది. దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే నార్త్ కొరియా నుంచి కిమ్ కానీ, లేకపోతే చైనా ప్రెసిడెంట్ కానీ, లేకపోతే రష్యన్స్ కానీ వీళ్ళకి సపోర్ట్ చేస్తారు డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రపంచంలో తీవ్రవాదం అనేది పెరగాలి. మిడిల్ ఈస్ట్ అనేది ఎప్పుడు కూడా సామరస్యంగా ఉండకూడదు. ఇప్పుడు చైనాకు ఎక్కువగా నిల్వలు ఈ క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తున్నది? ఇరాన్ నుంచి వస్తున్నది, గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తున్నది. అదేవిధంగా వీళ్ళకు సహాయం చేస్తున్నది కూడా ఈ నార్త్ కొరియాకు కూడా సహాయం చేస్తున్నది ఎవరు? ఇరాన్ సహాయం చేస్తున్నది. సో ఇలాంటి సమయంలో వాళ్ళు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు? ఇప్పుడు ఇజ్రాయెల్లో వచ్చినటువంటి మెజారిటీ వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చైనా నుంచి వస్తున్నాయి, రష్యా నుంచి వస్తున్నాయి, నార్త్ కొరియా నుంచి వస్తున్నాయండి. వాళ్ళకి ఈ సపోర్ట్ ఇప్పటి నుంచే కాదు, గడిచిన అనేక సంవత్సరాల నుంచి ఈ సపోర్ట్ ఉన్నది. ఇజ్రాయెల్కి కానీ అమెరికా కానీ చాలా స్పష్టంగా తెలుసు వీళ్ళని ఎలాగా హ్యాండిల్ చేయాలి. అంటే ఇప్పుడు అటు నార్త్ కొరియా కానీ చైనా కానీ ఎవరు ఇరాన్ని సపోర్ట్ చేసినా ఇజ్రాయెల్ అమెరికా గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఇజ్రాయెల్ అమెరికా అగేనండి, ఇక్కడ ఆల్రెడీ ఇజ్రాయెల్ వితౌట్ అమెరికా పూర్తిగా డామినేట్ చేసిందండి ఈ మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని. మీరు లెబనాన్లో చూడండి, సిరియాలో చూడండి, హుతీస్ దగ్గర చూడండి, ఇన్ని ఫ్రంట్స్ ఓపెన్ చేసింది. గాజాలో కానీ ఇప్పుడు మనం కూడా వార్ చేసినామండి. మనం వార్ చేస్తే ఒక వారం రోజుల్లోనే చాలా డిఫరెంట్ అనిపించింది. పాకిస్తాన్ కనీసం ఒక వారం రోజులు కూడా కంటిన్యూ చేయలేకపోయింది. అలాంటిది ఎందుకంటే పాకిస్తాన్ కంటిన్యూ చేయలేకనే అమెరికా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు కదా. ఇప్పుడు మేము ఈ యొక్క వార్ను 620 రోజులకు, అంటే 30 రోజుల దాకా వార్ చేస్తున్నాం స్ట్రైట్ గా. ఇన్ని దేశాలతో, ఒక 5-6 దేశాలతో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వార్ చేస్తున్నప్పుడు దీంట్లో అప్పర్ హ్యాండ్ మనం ఎట్లాగా ఉన్నదని అంటే లేదని మనం చెప్పగలుగుతాం. కరెక్టేనండి, నాకు అర్థమైంది. సరే, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ముందుగా లోకల్ ప్రజలు, అంటే ఇజ్రాయెల్లో ఇప్పుడు ఉంటున్న ప్రజలు ఈ యుద్ధం గురించి ఏమనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలండి దాదాపుగా 99% మెజారిటీ పీపుల్, ఈవెన్ అరబ్, ఇక్కడ ఉన్నటువంటి అరబ్లు కూడా, ఇక్కడ ఉన్నటువంటి అరబ్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా దాదాపుగా ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేయడాన్ని సపోర్ట్ చేస్తారు. అదే విధంగా గాజాలో ఉన్నటువంటి మా బందీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెచ్చుకోవడానికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళని తెచ్చుకోమనే గవర్నమెంట్ మీద ప్రెషర్ చేస్తున్నారు. ఈరోజు ఈ వారంతా అయిపోతుందండి. నేను చెప్తున్నాను కదా హరికృష్ణ గారు, నేను చెప్తున్నాను ఈ రోజు ఈ వార్ను ఆపాలంటే గాజాలో ఉన్నటువంటి బందీలందరినీ మాకు తెచ్చేయండి. ఇప్పుడు ఈ ఇస్లామిక్ దేశాల చేతనో లేకపోతే ఏ దేశాలతోటో ఇక్కడ ఉన్నటువంటి బందీలందరినీ ఇచ్చేస్తే రేపటి నాడు ఇజ్రాయెల్ వార్ ఆపేస్తుంది. ఇంకొకటి, మీరు ఈ ఇస్లామిక్ దేశాలకు ఈ తీవ్రవాద అంటే ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో వెపన్స్ కింద పెట్టేమనండి. వాళ్ళ మీద ప్రపంచంలో ఇంక ఏ రోజైనా కానీ ఒక్క దాడి జరిగినా కానీ మీరు అకౌంటబుల్గా తీసుకోండి. ఇజ్రాయెల్ని మీరు క్రిమినల్ చేయండి. ఈ రోజు ఇజ్రాయెల్ గనక ఇప్పుడు వీళ్ళ వెపన్స్ కింద పెడితే రేపు ఇజ్రాయెల్ ఉండదండి. ఒకవేళ వాళ్ళ వెపన్స్ వాళ్ళు గనక తీవ్రవాదులు కింద పెడితే ఈ మిడిల్ ఈస్ట్ అనేది అంటే చాలా ప్రాస్పరస్ గా మారుతుంది. ఎందుకంటే వార్ అనేది ఉండదు కాబట్టి. మీరు అర్థం చేసుకోవాలి, వార్ ఎవరు చేస్తున్నారు? ఇజ్రాయెల్ ఏంటంటే వాళ్ళు ప్రతిఘటించుకుంటున్నారండి. తమ సర్వైవల్ కోసం చేస్తున్న యుద్ధం మాత్రమే ఇది. ఇంత చిన్న దేశం అండి, ఎన్ని దేశాలు, 57 దేశాలు కలిసి దీన్ని నామరూపాలు లేకుండా చేయాలని 1948 నుంచి ప్రయత్నిస్తున్నాయి. ఏ దేశము సహాయం ఉన్నా లేకపోయినా కానీ దాన్ని ప్రతిఘటించుకుంటూ యుద్ధ రూపాలను మార్చుకుంటూ టెక్నాలజీని మార్చుకుంటూ వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు ఈ దేశం.